సిమెంట్ అనేది సాఫ్ట్ పౌడర్గా ఉండాలి ఫ్రెండ్స్. అంటే మెత్తని పౌడర్ లాగా ఉండాలి. ఒక బ్యాగ్కి వచ్చేసి 50 కేజీల సిమెంట్ ఉండాలి. ఈ సిమెంట్లో 3 రకాల గ్రేడ్స్ అనేవి ఉంటాయి. 33 అండ్ 43 అండ్ 53. జనరల్గా మనం వాడే బిల్డింగ్లకి 53 గ్రేడ్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సిమెంట్ని చెక్ చేసే ముందు బ్యాగ్ మీద 53 గ్రేడ్ ఉందో లేదో చూసుకుని బ్యాగ్ అనేది మనం కొనుక్కోవాలి. అలాగే సిమెంట్ని చెక్ చేసే ముందు చేతో పట్టుకున్నప్పుడు అది మెత్తని పౌడర్లా ఉన్నప్పుడు, అలాగే చూడగానే గ్రేష్ కలర్లో ఉండాలి ఫ్రెండ్స్. ఈ రెండు ఉన్నప్పుడే మనకి సిమెంట్ అనేది కొనుక్కోవాలి. అలాగే ఈ జనరల్గా బిల్డింగ్లకు వాడే సిమెంట్ని ఓపీసీ సిమెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓపీసీ అనగా ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. అలాగే దీని యొక్క సెట్టింగ్ టైం అనేది అనగా ఇనిషియల్ అనగా టెంపరీగా సెట్ అవ్వడానికి 30 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్, అనగా 30 minutes. అలాగే ఫైనల్గా సెట్ అవ్వడానికి అనగా పూర్తిగా అది సెట్ అవ్వడానికి 10 hours అనగా 10 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. ఈ సిమెంట్ని మన శాండ్తో మిక్స్ చేసినప్పుడు, అలాగే ఫ్రెండ్స్ సిమెంట్ని శాండ్, అగ్రిగేటు, వాటరు ఈ 4 మిక్స్ చేసినప్పుడు కాంక్రీట్ అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే సిమెంటు, శాండ్, వాటరు ఈ 3 కలిపినప్పుడు మోటార్ అనేది ఏర్పడుతుంది, అనగా సున్నము లేదా దీన్ని మాలు అని అంటారు ఫ్రెండ్స్. శాండ్ అనగా ఇసుక, సిమెంటు, నీళ్లు కలిపినప్పుడే మనకి సున్నం అనేది ఏర్పడుతుంది. ఈ రెండు మిశ్రమాల ద్వారా మనకి బిల్డింగ్ని కడతాకి ఉపయోగిస్తారు. సిమెంట్ తర్వాత ముఖ్యమైన పాత్ర బిల్డింగుల్లో వహించేది శాండ్ అనగా ఇసుక. ఈ శాండ్ పెద్ద రాక్స్ నుంచి ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఎలాగంటే వర్షం ద్వారా, చలి ద్వారా, ఎండ ద్వారా చిన్న రేణువుల్లాగా రాక్స్ నుంచి మైనర్ పార్టికల్స్ అనేవి విడిపోయి ఇది శాండ్గా ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన శాండ్ని మనము బిల్డింగుల్లో సిమెంట్లో మిక్స్ చేసి వాడతాము. ఈ శాండ్ అనేది మనకి ఏ సైజు ఉండాలంటే 4.75 mm సైజులో ఈ శాండ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ చిన్న రేణువుల్లా ఉన్నదాన్ని మనం శాండ్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ సైజ్ అనేది 4.75 ఉండాలి. ఈ సిమెంట్లో మిక్స్ చేసినప్పుడు ఈ శాండ్ని బాగా సిమెంట్తో మిక్స్ అయినప్పుడు ఇది ఒరిజినల్ శాండ్ అని మనం అనవచ్చు. ఈ శాండ్ ఎక్కువగా రివర్స్లోను, కెనాల్స్లోను ఎక్కువగా మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాగే సీస్లో దొరికిన శాండ్ని మనం వాడకూడదు. సముద్రంలో దొరికిన శాండ్ని మనం వాడినప్పుడు అందులో సాల్ట్ కంటెంట్ అనేది ఉండడం ద్వారా దాన్ని మనం యూజ్ చేయకూడదు. మనకి కాంక్రీట్లో కానీ మోటార్లో కానీ ఈ శాండ్ని మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. అగ్రిగేట్ అనగా కంకర. ఈ కంకర అనేది బిల్డింగులుగా ఎక్కువగా వాడతారు. సిమెంటు, శాండ్, అగ్రిగేటు, వాటర్ ఈ మూడింటిని మిక్స్ చేసి దీంతోపాటు వాటర్ను కూడా మిక్స్ చేసి కలిపితే దీన్ని కాంక్రీట్ అంటారు ఫ్రెండ్స్. అలాగే దీనికి అగ్రిగేట్కి కోరీల్లోకి వెళ్ళినప్పుడు దీనికి పెద్ద రాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ రాక్ని చిన్న పీసెస్గా కట్ చేసినప్పుడు దీనికంటూ ఒక షేప్ అనేది ఏర్పడుతుంది. దీన్నే ఇలాంటి పీసెస్ అన్నింటినీ కలిపినప్పుడే అగ్రిగేట్ అంటారు ఫ్రెండ్స్. ఈ అగ్రిగేట్లో సైజెస్ 40 mm, 20 mm, అలా 4.75 mm, 10 mm ఇలా వివిధ రకాల సైజులు అనేవి ఉంటాయి. ఈ 40 mm అనేది మనకి ఫ్లోరింగ్లో బేస్మెంట్కి వాడతారు. అలాగే రైల్వే బ్రిడ్జిల దగ్గర బలాస్ట్ అనగా రైల్వే పట్టాల క్రింద వేయడానికి ఈ 40 mm కంకర అనేది వాడతారు. అలాగే 20 mm. ఈ 20 mm అనేది కన్స్ట్రక్షన్ వర్కుల్లో బిల్డింగుల్లో ఎక్కువగా వాడతారు. పిల్లర్స్కి, స్లాబ్స్కి, ఫుటింగ్స్కి అన్నిటికి చాలా వాటికి ఈ 20 mm వాడతారు. 10 mm అనగా వీటిని బేబీ సిప్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి సాధారణంగా చిన్న వర్కులకి వాడతారు. ఈ కోరీల్లోనే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవి మనకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ కంకర అనేది, ఈ అగ్రిగేట్ అనేది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ పేర్చకుండా ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. స్టీల్ బార్స్ అనగా ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా రౌండ్ షేప్లో ఉన్న డయా బట్టి ఈ స్టీల్ బార్స్ని ఉపయోగిస్తారు. ఇలా డయా షేప్లో ఉండి ఇలా లెంత్ ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో సైజెస్ 6 mm, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 20 mm, 25, 28, 32, 40 ఇలాగా మనకి ఏ సైజు వాడాలో అనేది ఇందులోంచి తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుని మనకి కన్స్ట్రక్షన్లో వాడతారు ఫ్రెండ్స్. 6 mm, 8 mm, 10 mmని ఈ మూడింటిని ఎక్కువగా స్టెరప్స్కి వాడతారు ఫ్రెండ్స్. అనగా స్టెరప్స్ అంటే అలాగా 4 ఊసలు ఇలాగా బీమ్ కడతారు కదా ఫ్రెండ్స్. దీన్నే ఇక్కడ ఇలాగ రింగుల కింద వేస్తారు ఫ్రెండ్స్. ఇలా రింగుల కింద వేసేదాన్నే స్టెరప్స్ అంటారు. ఇలా వెర్టికల్గా నిలబెట్టే ఊసలు ఎక్కువగా 12 mm, 16 mm, 20 mm, 25, 28, 32 ఇలా 40 ఇవి వాడతారు ఫ్రెండ్స్. సాధారణంగా స్టాండర్డ్గా లెంత్ 12 meters ఉంటుంది ఫ్రెండ్స్. ఒక స్టీల్ బార్ అనగా ఒక ఊస పొడవు మనకి సాధారణంగా లెంత్ 12 meters ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఒక ఫీట్స్లో చూస్తే అంటే అడుగుల్లో చూస్తే 40 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఊసని మనం
స్లాపుల్లోను, భీముల్లోను, ఫుటింగుల్లోను, పిల్లర్స్కే ఇవన్నిటిలోని వాడతారు ఫ్రెండ్స్. బ్రిక్స్ అనగా ఇటుకలు. వీటినే కన్స్ట్రక్షన్లో రెడ్ బ్రిక్స్ అంటారు, అనగా ఎరుపు రంగు ఇటుకలు. ఇవి ఈ టైప్ ఆఫ్గా తయారు చేస్తారు ఫ్రెండ్స్. దీనికి వివిధ రకాల సైజుల్ని తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 190 mm, ఇది 90 mm, ఇది 90 mm, ఇలాగా ఈ సైజులో బ్రిక్ అనేది తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఈ బ్రిక్ అనేది ఇలా తయారు చేసి కన్స్ట్రక్షన్లో వాల్ నిర్మించడానికి, అనగా ఒక గోడని కట్టడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇది మోటారు, బ్రిక్ మోటారు కలిపి, రెండు కలిపి గోడ అనేది కడతారు ఫ్రెండ్స్. ఈ బ్రిక్ ఎంఎంఎల్లో చూసుకుంటే, ఎంఎంలో సైజెస్ చూసుకుంటే 190 × 90 × 90 ఫ్రెండ్స్. 190 × 90 × 90 ఎంఎంలో ఉంటుంది ఫ్రెండ్స్. సెంటీమీటర్లో చూసుకుంటే 19 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మీటర్లో చూసుకుంటే 0.190 మీటర్స్ ఇంటూ 0.90 మీటర్స్ ఇంటూ 0.90 మీటర్స్ ఈ సైజులో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని కన్స్ట్రక్షన్లో ఎక్కువగా వాడతారు. వీటితోనే ఎక్కువగా వాల్ అనేది కట్టడానికి ఉపయోగిస్తారు. దీంట్లో ఈ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్నే ఫ్రాగ్ అంటారు ఫ్రెండ్స్. ఈ సింబల్కి ఒక సైజు పెడతారు ఫ్రెండ్స్. ఆ సైజు ఏంటంటే 10 × 4 × 1 సెంటీమీటర్ పెట్టి ఈ సింబల్ని డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. కొన్ని కంపెనీల వాళ్ళు, అనగా ఆ బ్రిక్లు తయారు చేసే వాళ్ళు, వాళ్ళ సింబల్ని ఎస్ టైపు, ఇలాగ రౌండ్ టైపు, ఇప్పుడు నేను పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ టైపు, ఇలా చాలా టైప్ ఆఫ్ సింబల్ వాళ్ళ కంపెనీ తగ్గట్టుగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ సింబల్ ఎక్కువగా వాడతారు ఫ్రెండ్స్. వీటిని మట్టితో తయారు చేసి కాల్చి ఆ తర్వాతే కన్స్ట్రక్షన్లోకి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇలా తయారు చేసే కానీ మనకి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్.